ఓ దిక్కు దేశంలో గ్యాస్ సిలిండర్లతో తిప్పలైతుంటే తమిళనాడులో పెట్రోల్ కోసం కూడా జనంకు తాన్లాటున్నదట. ఒక్క గ్యాస్ బుడ్డే సక్కగా దొరుకుతలేదని హోటళ్ళు రెస్టారెంట్లు అన్నీ కూడా బంద్ పెట్టిర్రు. కామన్ పబ్లిక్ కూడా గ్యాస్ బుడ్డీల కోసము కష్టపడుతుండ్రంటే పెట్రోల్ కూడా దొరకని కాడికి వచ్చిందా అంటే ఇగో మీరే చూడుర్రి. తమిళనాడు పట్టణంలో ఉన్న వేలచెర్రి పంపు కాడ ఇట్లా బండ్ల మీద వచ్చినోళ్ళు రోడ్డుకు తాగేటట్టు లైన్ ఎట్లా కట్టిర్రో చూడుర్రి. చూసినరా మరి ఇట్లా పెట్రోల్ బంకు కాడ ఎందుకు ఇంత పెద్ద లైన్ కట్టిండ్రు అంటే ఎందుకో కాదు, రేపో మాపో పెట్రోల్ కూడా దొరుకుడు కష్టమే ఉన్నది. ఇప్పటికే గ్యాస్ బుడ్డీలు కూడా దొరుకుతలేవు. పశ్చిమాసియా దేశాల్లో పంచాది ఇప్పట్లో ఒడిచేటట్టు కూడా లేదు కాబట్టి ముందు చూపుతోని ఇట్లా పెట్రోల్ బంకులకు పోయి బండ్లల్లా ట్యాంకు పుల్లు నింపుకునే పని పెట్టుకుంటే బాగుంటుందని ఇట్లా వస్తుర్రట. చాలా మందే బంకుల పొంట లైన్లు కడుతుర్రట. అయ్యా ప్రధాని మోడీ సారు, పశ్చిమాసియా దేశాల నడమల లొల్లి ఏమో గాని ఇప్పుడు భారతదేశంలో పబ్లిక్ కు కష్టాలు వచ్చేటట్టు ఉన్నాయి కదా. ఇప్పుడన్నా ఇగురం చేసి బయట దేశాల పెబ్బలతోని చర్చలు జరిపి ఆ దేశాలు కాకపోతే తతిమ దేశాల నుంచన్నాటు గ్యాసు బుడ్డీలు ఇటు సమురు సాలినంత తెచ్చే పని పెట్టుకుంటే బాగుంటది. కేంద్ర సర్కారు అట్లెందుకు ఆలోచన చేస్తలేదు? అన్ని బయట దేశాల పెబ్బలతోని మోడీ సారు మంచిగానే దోస్తాను చేస్తాడు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.